రేపు ముందు ఆ కార్యక్రమం ఎల్పీ నాయకుని ఎన్నుకునేటువంటి కార్యక్రమం జరిగితే తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి నిర్ణయించుకొని ముందుకు కదులుతాం. ఈ సందర్భంలో ప్రజలు ఇచ్చినటువంటి విజయాన్ని మేము గర్వంగానో మరోలాగానో తీసుకోకుండా ఏనాడు కూడా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒక విజయం వస్తే పొంగిపోలేదు, గర్వపడలేదు, ఒక అపజయం వస్తే కృంగిపోలేదు. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వచ్చినాం కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. ఈ సాధించుకున్న రాష్ట్రాన్ని చక్కబెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రజలు మన చేతి మీద పెట్టినారు కాబట్టి ఆ పద్ధతిలోనే హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్, వినయమే అన్నింటిలోకి ప్రధానమైంది అనేటువంటి పద్ధతితోని మంచి పద్ధతితోని ముందుకు పోతాం. ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిపక్షాల సహకారాన్ని కూడా నేను సంపూర్ణంగా కోరుతా ఉన్నా. మాకు ఎటువంటి గర్వం లేదు. ఎన్నికల సందర్భంగా మంచి వచ్చాడో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అందరి ఆకాంక్ష కావాలి, అందరి అభిప్రాయం కావాలి. దానికి ఏకీకృత అభిప్రాయంతో తెలంగాణలో పనిచేసేటువంటి రాజకీయ వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు తెలంగాణ అభివృద్ధి మాత్రమే పరమావధిగా ముందుకు సాగాల్సినటువంటి సమయంలో వారి సహకారాన్ని కూడా నేను సంపూర్ణంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. నేను మీకు ఎన్నికల ఫలితాల కన్నా ముందు కూడా నేను చెప్పిన అదే జరిగింది. ఇక్కడ దేశం మొత్తం మీద ఆయనకు అవకాశం మోడీ గారికి వచ్చింది. అందుకే నేను హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో వారి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా కర్తవ్యం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సంపూర్ణమైనటువంటి బాధ్యతతోని ముందుకు పోతామని చెప్పి ఆ ప్రకారంగా రేపు అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏం చేయాలనేది నిర్ణయించుకొని ముందుకు సాగుతాం. రేపు ముందు ఆ కార్యక్రమం ఎల్పీ నాయకుని ఎన్నుకునేటువంటి కార్యక్రమం జరిగితే తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి నిర్ణయించుకొని ముందుకు కదులుతాం. అన్నీ కూడా మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే చాలా నిర్ణయాలు ఉంటాయి. దేశంలోనే అద్భుతమైనటువంటి పారిశ్రామిక పాలసీ పెట్టి, ఇండస్ట్రియల్ పాలసీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇన్వెస్టర్స్ అంతా హైదరాబాద్ పరుగులు పెట్టేటువంటి పద్ధతిని ఏర్పాటు చేస్తాం. అదంతా కూడా పారదర్శకంగా చేయబోతాం. ఆ విషయాలు రాబోయే రోజులలో, కొద్ది రోజులలోనే, విత్ ఇన్ 3-4-5 days టు కమ్, ఐ విల్ సఫిషియెంట్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ. రెండు పోలీసులు ఉండయి, ఒకటే పోలీసు ఉంటుంది అన్ని రాష్ట్రాలు అన్నట్టు. ఏఆర్ పోలీసు, ఆ పోలీసు, ఈ పోలీసు అంతా కూడా కలిపి ఒకటే పోలీసు చేస్తాం. అందరికి సమానమైన గౌరవం ఉంటుంది. అది వాళ్ళ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడతాను. మనం చెప్పేసి ఎలక్షన్ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సిన సంస్కరణలు కూడా డెఫినెట్గా చేపడతాం. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు నా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా పాపం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ డ్యూటీలు కూడా ఫ్రీక్వెంట్గా మార్చాలి, వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అవేం లేవు. అటువంటి అన్ని కూడా చర్యలు చేపడతాం.